హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రసం పౌడర్ ఎలా చేయాలి ఏంటి దానితో పాటు రసం కూడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రసం పౌడర్ చేసుకుందామండి. మిరియాలు స్టార్ట్ చేశాను. 1 గ్లాస్ మిరియాలు తీసుకుంటున్నాను. ఇందులో మెజర్మెంట్ ఫస్ట్ మనము మిరియాలే తీసుకోవాలి, ఆ తర్వాత ఏదైనా మెజర్ చేయాలి. అందుకు ఇప్పుడు నేను ఫస్ట్ 1 గ్లాస్ మిరియాలు తీసుకున్నాను. ఇప్పుడైతే అది మెజర్మెంట్కి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ స్టవ్ కూడా ఆన్ చేసేసుకున్నానండి. ధనియాలు దానికి 4 క్వాంటిటీ వైజ్లో 4 వేసుకోవాలి. ఏదైనా కొలత తీసుకోవచ్చు. నేను గ్లాస్ కొలత తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంకా 4 కరెక్ట్గా సమానంగా వేసుకోవాలి. అయితేనే సాంబార్ పౌడర్ మంచిగా వస్తుంది. రసం పౌడర్ అండి. ఫ్రై చేసుకోవాలి. మేము మటుకు ఆయిల్ వేయమండి, స్మెల్ వచ్చేస్తుందండి. ఏం వేయకుండానే ఫ్రై చేస్తాను. ఇదండి, ఇది మంచి అరోమా వస్తుంది. ఇంకా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి మటుకు ఫ్రై చేస్తే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో చూసి మంచి అరోమా వస్తుంది. ఈ టైంలో తీసేస్తున్నాము. జీలకర్ర వేస్తున్నాం అండి. 1 గ్లాస్ తీసుకోవాలి. మనం మిరియాలు ఏ కొలత తీసుకున్నామో దాంతోనే 1 గ్లాస్ జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై అయిపోయాయండి, తీసేస్తున్నాను. అది మెంతులు వేస్తున్నాను. అది కూడా 1/2 గ్లాసే తీసుకోవాలి క్వాంటిటీ. చేదు ఏమీ ఉండదండి అలా వేసిన. అందరూ అనుకుంటారు 1 స్పూన్ వేయాలి, కానీ ఈ క్వాంటిటీలో ఈ కొలత వేయండి, చాలా బాగా వస్తుంది. అసలు ట్రై చేయండి మీరు అందరూ కూడా. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. మెంతులు తీసేస్తున్నాను. 1/2 గ్లాస్ ఆవాలు వేసుకుంటున్నాను. ఇవి కూడా డ్రై రోస్టే చేయాలి. ఆవాలు ఇలా చిట్టపడ్డానికి సౌండ్ వస్తుంటే అయినట్టండి, ఫ్రై అయినట్టు. తీసేస్తాను ఇప్పుడు ఇవి కూడా. ఇప్పుడు మిరియాలండి ఫుల్ 1 గ్లాస్ తీసుకుంటున్నాను. చెప్పాను కదా, మిరియాల క్వాంటిటీ ఎంత ఉంటే దాని కౌంట్లోనే అన్ని మెజర్ చేయాలి మనం. ఇది కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను, ఆయిల్ వేయట్లేదు ఇక్కడ కూడా. నేను మిరియాలు కూడా అయిపోయాయండి, క్రాకల్ అవుతున్నాయి. అవి కూడా అన్ని డ్రై రోస్టే అండి. నేను ఏది ఇంత కూడా ఆయిల్ వేయలేదు. ఇవి కర్ణాటక స్పెషల్ బ్యాడిగి మెణసికాయ అంటారండి. ఇవి వేస్తున్నాను. మన చేతిలో ఒక పిడికిడి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి మిరపకాయలు. అది ఇప్పుడు కొంచెం దీనికి మటుకు ఘాటు రాకుండా అండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ అంతే, ఎక్కువ కాదు. 1 టీ స్పూన్ అంతా వేసాను. మిర్చి ఫ్రై చేస్తాను ఇప్పుడు అందులో. బ్యాడిగి మెణసికాయ గుప్పెడు. ఇంకా మన కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మిర్చి వేసుకోండి. ఎందుకంటే మిరియాలు ఆల్రెడీ ఘాటుగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. మా ఇంట్లోకి వస్తాం, మేము ఘాటు ఎక్కువ తింటాం. కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. గుంటూరు మిర్చి ఎక్కువ వేసాను. ఇదండి, ఇక్కడ నేను ఇది ఇంగు వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే కావాలి దీనికి, ఫ్లేవర్ దీంతోనే ఉంటుంది మనకి. ఇక్కడ కరివేపాకు వేయలేదు, కావాలి అంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, ఇవి ఇక్కడ వేసేస్తున్నాను. చూడండి, స్లోగా అన్నీ ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్నాను. స్టవ్ ఇంకా ఆఫ్ చేయలేదు. ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్లోనే ఉంది. ఒకసారి అన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నానండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇవి ఎండుమిర్చి అన్ని కింద అడుగున ఉంచేసి పైనుంచి ధనియాలు కవర్ చేయాలండి. అయితే కింద నుంచి అంటే క్రిస్పీగా రెడీ అవుతాయి, బాగుంటుంది. ఒకసారి ఇలా టిప్ ఫాలో అవ్వండి. ఇది పూర్తిగా ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇట్లా క్రిస్పీగా అయ్యాయి. మిర్చి చుక్క కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇది ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. రసం పౌడర్ రెడీ అయిపోయిందండి. దీన్ని రసం నేను ఎలా చేసుకుంటానో ఇంకో మెథడ్ ఈజీగా చూపిస్తాను మీకు.
ఇది ఇప్పుడు నాకు మా సిస్టర్కి అండి, సో అందుకే కొంచెం ఎక్కువ పట్టి పెట్టుకున్నాను నేను. గాజు బాటిల్లో తీసేస్తాను. సో రసం పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రసం ఎలా పట్టాలి అనేది అది కూడా ఇదే వీడియోలో నేను కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా ఇంత స్మూత్గా పట్టుకున్నాను. సో రసం పౌడర్ రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇది ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి 3 months అయినా ఇది పాడవ్వదు. సో సింపుల్గా ఈజీగా అయ్యే రసం ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తున్నాను. చూడండి, ఆల్రెడీ నేను ఒక 1 tablespoon అంతే కందిపప్పు నానపెట్టేసుకున్నానండి ఇక్కడ నేను. ఇప్పుడు ఈ టమాటాని 4 ముక్కలుగా చేసి ఇందులోనే పెట్టేస్తాను. పప్పు నానబెట్టుకున్నాను కదండి, టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసేస్తున్నాను. కొద్దిగా చింతపండు అండి పెట్టుకున్నది కొద్దిగా వేసుకుంటున్నాను అంతే. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి. ఒక 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేస్తాను. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. చూస్తున్నారు కదా, పప్పు కూడా ఉడికిపోయింది, టమాటా కూడా మెదుపుకున్నాం. ఇప్పుడు దీనికి మటుకు వెల్లుల్లి వేయొద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వెల్లుల్లి పేస్ట్ కానీ అస్సలు వేయొద్దు. వేస్తే రసం బాగుండదు. ఈ ప్రొసీజర్లో చేసే రసానికి చెప్తున్నాను నేను. ఇది ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసానండి. ఈ పప్పులోకి ఇప్పుడు నేను రసం చేస్తున్నాను కాబట్టి వాటర్ వేసుకుంటున్నాను. నేను 3కి సరిపడా రసం చేస్తున్నాను. దగ్గర ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను ఇక్కడ నేను. ఇక్కడ ఉప్పు కూడా వేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేద్దామండి. అలాగే కరివేపాకు అండి, ఇది చేత్తో ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి వేస్తేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది. చాకుతో మటుకు కట్ చేయకండి. కొత్తిమీర కంపల్సరీగా కొత్తిమీర ఉండాలండి రసం అంటే. నేను చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. నేను రెగ్యులర్గా ఏం చేసుకుంటానో అది చూపిస్తున్నాను. కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. అది కంపల్సరీ ఏం లేదు, నేనైతే రెగ్యులర్గా వేస్తానండి. వేస్తేనే నాకు నచ్చుతుంది, అందుకే వేసుకున్నాను. నేను ఇందాక చేసుకున్నాను కదండి రసం పౌడర్, అది ఇక్కడ వేసేసుకుంటున్నాను. మీరు ఘాట్ ఎంత తింటారో చూసి వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను అంతే. ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఇది ఇప్పుడు బాయిల్ అవుతుంది కదండి, ఒకసారి కలుపుకుందాం. బాయిల్ అవుతున్నప్పుడు ఇది పక్క స్టవ్కి షిఫ్ట్ చేస్తానండి. దీనికి తాలింపు కూడా పెట్టుకుందాం. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. తాలింపు పెట్టుకుందాం అండి. ఆయిల్ వేసేసుకున్నాను. ఇది ఇక్కడ బాయిల్ అవుతుంది కదా రసము. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను కదండి, కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటాను. ఇదండి ఇప్పుడు ఇక్కడ ఆవాలు వేస్తున్నాను. అలాగే జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా మెంతుల పొడి అండి, ఎప్పుడు చేసి పెడతాను నేను. ఇంగు వేసుకుందాం. ఇంగు వేస్తేనే బాగుంటుంది రసం, కంపల్సరీగా వేయండి. పసుపు వేసుకున్నాం, కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేస్తున్నాను. ఇది బాయిల్ అవుతుంది కదండి ఈ రసం, ఇందులోకి ఇది వేసేస్తున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టేస్తున్నాను. అంతే అండి, రసం అయిపోయింది. సో సింపుల్, సో ఈజీ. మీకు పౌడర్ కూడా చేయడం చూపించాను, రసం ఎట్లా పెట్టుకోవాలి కూడా చూపించాను. అంతే అండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి రసం.